సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బాధ్యతగా మెలగాలి. భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే. అలాంటి బృహత్తరమైన బాధ్యత భుజస్కంధాల మీద మోసే టీచర్లు ఇంకా ఎంతో బాధ్యతగా నడుచుకోవాలి. టీచర్లతో పాటు స్కూల్లో పనిచేసే సిబ్బంది సైతం అలాగే మెలగాలి. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. చిన్న పొరపాటు చేసినా వాళ్ళ భవిష్యత్తుకే ముప్పు ఏర్పడుతుంది. భవిష్యత్ దేవుడెరుగు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఓ చిన్న పొరపాటు 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. అసలు ఆ విద్యార్థికి ఏమైంది? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎమ్మెల్యే కాలనీలో సెయింట్ ఆంథనీ స్కూల్లో బావిలో దిగిన 8వ తరగతి విద్యార్థులలో ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి శ్రీకర్ 8వ తరగతి స్టూడెంట్. బావిలో ఉన్న చెత్తను తీయడానికి విద్యార్థులు దిగారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. నిరుద్యోగులను, పింఛనుదారులను ఏ ప్రభుత్వమైనా ఎన్నికలప్పుడే వాడుకుంటుంది. ఎన్నికల ముందు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం, పింఛన్లు మంజూరు చేయడం ఏ ప్రభుత్వమైనా అదే పద్ధతి. ఒక ఉద్యోగం కోసం 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. పింఛను కావాలన్నా 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. వికలాంగుడికి పింఛను మంజూరు చేయాల్సిన అధికారులు కొన్ని సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఊపి పట్టాడు. తీరా కొత్తగా మంజూరైన లిస్టులో కూడా అతని పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. పాపం, ఇంతకంటే ఏం చేయగలడు? అసలే దివ్యాంగుడు. అధికారుల నిర్లక్ష్యం. భువనగిరి మండలం హన్మపూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వృద్ధుడు కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు సరి అయిన సమయంలో స్పందించి ఉంటే ఇంత అగాధ్యానికి పాల్పడేవాడు కాదు కదా. ఇప్పటికైనా అధికారులు మిమ్మల్ని సార్ బాధ్యత వహించండి. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. పింఛను మంజూరు చేయడం లేదని మనోవేదనతో ఓ దివ్యాంగుడు కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
భువనగిరి మండలం హనుమాన్పూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వృద్ధుడు గత కొన్ని రోజులుగా పింఛను మంజూరు చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు ఆర్జీ పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెట్రోల్ పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. కలెక్టర్ పమేల సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఎదుట ఈ ఘటన జరిగింది. తనకు కాలు లేదని, దివ్యాంగులైన తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నా స్పందన లేదని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. తీసుకో పట్టుకో. ప్రజల సమస్యలు తీర్చాల్సిన అధికారులు నిద్రపోతున్నారు. అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాగునీటి కోసం పోరాటం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఒక్కరోజు నీళ్లు రాకపోతే అల్లాడిపోయే అధికారులు ప్రజలకు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు నీళ్లు లేకుంటే ఎలా తట్టుకోగలరు, ఎలా బ్రతకగలరు? అందుకే ఆవేశం కట్టలు తెంచుకుంది. మంచినీళ్ళు లేవు మహాప్రభు అన్న పట్టించుకొని అధికారులపై తిరగబడ్డారు. అందరినీ కలిపి ఓ రూమ్లోకి వేసి తాళాలు వేశారు. జలాశయానికి తాళం వేసి ఆ జిల్లా మొత్తానికి నీళ్లు బంద్ చేశారు. దెబ్బకు అధికారులు పరిగెత్తుకుంటూ దిగి వచ్చారు. చిన్న మరమ్మతు చేసి నీళ్లు పునరుద్ధరణ చేశారు. అదే మరమ్మతు ప్రజలు తిరగబడక ముందే చేసుంటే అలా చేయరు. ఎందుకంటే నిర్లక్ష్యం, నిర్లబ్ధత. అందరూ అలానే తిరగబడితే అధికారుల పరిస్థితి అదే. మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంతో పాటు మరో 12 గ్రామాలకు వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనితో తాగునీటి సమస్యపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన సర్పంచ్లు రంగసముద్రం జలాశయం వద్దకు చేరుకుని అధికారులను పంప్ హౌస్లను నిర్బంధించి తాళం వేసి ధర్నాకు దిగారు. ఇరవై రోజులుగా అరకొర నీటి సరఫరాతో అవస్థలు పడుతున్న ప్రజలకు వారం రోజులుగా పూర్తి నీటి సరఫరా నిలిచిపోయింది. పంప్ హౌస్లో 4 మోటార్లు కాలిపోవడంతో సమస్య ఏర్పడింది. వాటికి మరమ్మతులు చేయవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్లు ఆరోపించారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పడంతో డిఈ జైపాల్ రెడ్డి పంప్ హౌస్ వద్దకు చేరుకొని 24 గంటల్లో మోటార్లు మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో అధికార పార్టీకి చెందిన పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరంగపురం మండల కేంద్రంలో తాగునీటి సమస్యకు పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ పంప్ హౌస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎటు చూసినా నీళ్లు
కనబడుతున్నాయి, మాకు నీళ్ళు ఇడుస్తలేరు అని ఊర్లో జనాలు మాకు ఉదయం లేవంగానే మొదటి ఫోన్ కాల్ మంచినీటి సమస్య మీదనే వస్తుంది. ఈ మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ సమస్య వస్తుంది. జనాలు మేము చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు పంపింగ్ లేని మేము ఊర్లోకి ఎలా సప్లై చేసుకోగలుగుతాం? గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాలి, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్పంచ్ ఏం చేస్తున్నారు, వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు అని పొద్దున్న లేసే మాకు తిట్లు వస్తున్నాయి. వీళ్ళ పని విధులు చక్కగా నిర్వహిస్తే మాకెందుకు సమస్యలు వస్తుంటాయి? వీళ్ళు పంపింగ్ లేకపోవడం వల్ల ఊర్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము చాలాసార్లు అధికారులకు, ఏఈకి, డిఈకి చాలా మందికి ఎన్నోసార్లు విన్నవించుకుంటాం. సార్ మనుషులు అన్నం లేకపోయినా 2-3 రోజులు ఉండొచ్చు, కానీ వాటర్ లేకుండా ఉండలేరు, దయచేసి ప్రాబ్లం రాకుండా చూడండి అని ఎన్నోసార్లు పొరపెట్టుకున్నా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. దయచేసి మాకు ఇప్పటికైనా ఈ సమస్య తీర్చాలని గ్రామ ప్రజలందరి తరపు నుంచి కోరుతున్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మేము ఇంకా ఎంతవరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రెగ్యులర్గా వచ్చి వాచ్ చేస్తూ ఇక్కడ నడుస్తున్న కార్యక్రమాలను, ఇక్కడ ఆపరేటింగ్ ఏ విధంగా నడుస్తుంది, ప్రాబ్లం ఏముందని కింది స్థాయి ఏఈ గారు కంటిన్యూగా రెగ్యులర్గా వచ్చి వాచ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పి కూడా మేము ఎస్సీ గారికి చెప్పడం జరిగింది, ఈ గారికి చెప్పడం జరిగింది. మేము చెప్పే క్రమంలో వాళ్ళు వారిని మందలిస్తారు. తర్వాత యథావిధి కార్యక్రమాలు నడుస్తూ పబ్లిక్ను చాలా ఇబ్బంది పెట్టి మా ఇబ్బందులకు బాధ్యత మిషన్ భగీరథ వాళ్ళే వహించాలని చెప్పి ఈ కార్యక్రమాల ద్వారా మీడియా మిత్రుల ద్వారా వారికి విన్నపిస్తున్నాము. వచ్చినటువంటి గ్రామ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏమిటంటే ఇప్పుడు పరిష్కారం ఏంటంటే చెర్ల నిండా నీళ్లు పెట్టుకొని మనకు తాగడానికి చుక్క లేకుండా ఉంది. మరి ఎందుకు దాదాపు 2 TMC నీళ్లు ఉన్నాయి, మనకు శ్రీరంగాపురానికి నీళ్లు ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. మరి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మన చెరువునే దీన్ని ఈ విధంగా ఎందుకు చేయాల్సింది వచ్చిందో తెలియదు. అక్కడ పెబ్బేరు ఉంది, జానంపేట ఉంది, వాటిని మిగతా గ్రామాలకు చేయకుండా మన ఊరు చెరువుని వేరే గ్రామాలకు కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. మరి ఈసారి ఇట్లా కాకుండా మొదలు మా శ్రీరంగాపురానికే వాటర్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే మిగతా గ్రామాలకు ఇవ్వాలి. లేకపోతే మేము మిగతా గ్రామాలకు పోకుండా కూడా ధర్నా చేసి అక్కడ పోకుండా నీళ్ళు పైపులు గిప్పులు అన్నీ వాళ్ళు కొట్టేస్తాం. వాళ్ళ జీవితం దినదిన గండం. ప్రతిరోజు వాళ్లకు ప్రాణ సంకటమే. బయటికి వెళ్ళిన వ్యక్తి రాత్రికి ఇంటికి క్షేమంగా వస్తాడన్న గ్యారెంటీ లేని బ్రతుకులు. భర్త బయటికి వెళ్తుంటే కడుపు నిండా అన్నం పెట్టి పంపుతారు. ఏ నిమిషమన్నా దుర్వార్త వినొచ్చు అని వాళ్ళకు తెలుసు. రాత్రి కాగానే భర్త ఇంటికి వస్తాడని భార్య, నాన్న ఇంకా రాలేదు అని పిల్లలు ఎదురు చూస్తూనే ఉంటారు. రోజు ఆనందమే. ఏదో ఓ రోజు అనుకోని సంఘటన ఎదురు కావచ్చు. అలాంటి బ్రతుకు వాళ్ళవి. వాళ్ళే మత్స్యకారులు. అలలతో ఉయ్యాలలు, తిమింగలాలతో చెలగాటాలు వాళ్ళకు కామన్. సముద్రంలోకి వెళ్ళాక పడవ తల్లకిందు కావచ్చు, అయినా ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. కొందరు మాత్రం ఆచూకు లేని వారుగా చరిత్రలో మిగిలిపోతారు. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరిలో మత్స్యకారుల పడవ బోల్తపడింది. 5 మంది వెళ్తే 3 మాత్రమే తిరిగి వచ్చారు. మరి మిగతా వారు ఎక్కడున్నారు? ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరిలో మత్స్యకారుల పడవ బోల్తపడింది. దీంతో 5 మత్స్యకారులు గోదావరిలో గల్లంతయ్యారు. వీరిలో 3 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 2 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలవరానికి చెందిన అప్పలస్వామి, కృష్ణమూర్తి గల్లంతైనట్టు గుర్తించారు. చీకటి పడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. దీంతో అప్పలస్వామి, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.